తమిళనాడులో విజయ్ కొత్త పార్టీ ఉన్నట్టుండి ఇప్పుడే ఆయన పార్టీ పెట్టడానికి గల కారణాలేంటి? 2021లో జరిగినటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే విజయ్ తండ్రి ఓ పార్టీని రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆయన తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించడం జరిగింది. తన తండ్రి రిజిస్టర్ చేసిన పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పుడు ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఆయన తమిళగా వెట్రి కలగం అనే పార్టీని ప్రకటించడం జరిగింది. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే తాను పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే తమిళనాడులో ప్రస్తుతం పొలిటికల్ స్పేస్ అనేది ఉంది. అందువలనే అక్కడ గత 5 సంవత్సరాల నుండి కనుక చూసుకున్నట్లయితే కొత్త పార్టీలు రావడం జరిగింది. ఇప్పటికే తమిళనాడులో చాలా పార్టీలు ఉన్నప్పటికీ కూడా విజయ్ కొత్త పార్టీ పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు బలమైన పార్టీలుగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఏదో ఒక ద్రవిడ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాయి. కానీ గత 2-3 ఏళ్ల నుండి కనుక చూసుకున్నట్లయితే అక్కడ పరిస్థితులు చాలా మారిపోవడం జరిగింది. డిఎంకే ప్రస్తుతం అధికారంలో ఉండడంతో అన్నా డిఎంకే అవినీతిని బయట పెడుతున్నప్పటికీ కూడా వారికి రావాల్సిన మైలేజ్ రావట్లేదు. ఒక పక్క భారతీయ జనతా పార్టీకి అన్నామలై రూపంలో ఒక పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది దొరకడం జరిగింది. అన్నామలై ఎప్పటికప్పుడు డిఎంకే ఫైల్స్ పేరుతో డిఎంకే అవినీతి మంత్రుల చిట్టాను బయట పెడుతూ వస్తున్నాడు. దీంతో రోజు రోజుకు అన్నామలై గ్రాఫ్, బీజేపీ గ్రాఫ్ తమిళనాడులో పెరుగుతూ వస్తుంది. అన్నా డిఎంకే పార్టీలో చరిష్మా కలిగిన నాయకులు లేకపోవడం, ఓపీఎస్, ఈపీఎస్, శశికళ మధ్య తీవ్ర అంతర్గత పోరు కొనసాగుతూ ఉండడంతో ఇది బీజేపీకి బాగా కలిసి వస్తుంది. పైగా అన్నా డిఎంకే పార్టీ ప్రస్తుతం బీజేపీ ఎన్డీఏలో నుంచి బయటికి వచ్చేసి సొంత కుంపటి పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళు ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమిళనాడులో ఇంతకు ముందు విజయకాంత్ కానీ, లేదంటే రజనీకాంత్ కానీ, లేదంటే కమల్ హాసన్ కానీ ముగ్గురు పార్టీలు పెడదామని ఆలోచన చేశారు. అందులో కమల్ హాసన్, విజయకాంత్ ఇద్దరు పార్టీలు కూడా పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మరి విజయ్ సక్సెస్ కాగలడా అంటే మనం ఇప్పుడే చెప్పలేము. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అతను పోటీ చేస్తానని ప్రకటించాడు. మరో 2 ఏళ్ల సమయం ఉన్నందున అతను తన పార్టీని నిర్మించుకోవడానికి తనకు సమయం ఉంది. విజయ్ ఒక స్టార్ హీరో అయినప్పటికీ రాజకీయంగా తనకున్నటువంటి ఆలోచనలు ఏంటి, వాటిని ఎలా ఆచరణలో పెట్టగలడు అనేది మనం చూసిన తర్వాతే మనం అతని రాజకీయ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పగలము. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి పొలిటికల్ స్పేస్ ను తనకు అనుకూలంగా మలుచుకునేందుకే విజయ్ కొత్త పార్టీని పెడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకవైపు డిఎంకే పై అవినీతి మరకలు అంటుకొని ఉంటే బీజేపీ మరోవైపు రోజు రోజుకు తన గ్రాఫ్ ని పెంచుకుంటూ వెళ్తుంది. అన్నా డిఎంకే తన పార్టీలోని అంతర్గత పోరుతో తహతహలాడుతున్న సమయంలో విజయ్ కొత్త పార్టీ పెట్టడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశమని చెప్పుకోవాలి. ఇది ఎవరికి ప్లస్ చేస్తుంది, ఎవరికి మైనస్ చేస్తుంది అనేది మనము రాబోయే రోజుల్లో వేచి చూడాలి. ధన్యవాదాలు.